దా 20 గుంజిళ్ళు దా. వాడొచ్చి ఆంటీ బయటికి రా అంటున్నాడు. ఆడు బయటికి రమ్మంటే కంప్లీట్ వెళ్ళిపోతావేటి? పడుకోలేదు లేదా ఎక్సర్సైజ్ చేద్దాం దా. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. చేయబడి కూడా నీకు ఎంత ధైర్యం ఏమో. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? మీరు నాకు డాన్స్ చేయడం కావాలి అక్కడ పైకి. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఐ వాంట్ యూ టు డాన్స్. సరే చేస్తా ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. థ్యాంక్స్ మేడం. అదే ఆడియన్స్ కూడా అంటే ముందు షో అప్పుడు కూడా షీ వెరీ కాన్ఫిడెంట్. ఆడియన్స్ కూడా నాకు పడిపోతుంది ఆడియన్స్ అని. మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు చూసుకోండి. పండుకో మా తల్లి పరుపుల మీద నేనేంటి కూర్చున్నాను, దిగుదా. నేను పడుకోలేదేమో. తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. ఎటువంటి ఎవరికో పనిష్మెంట్ ఆదేశాలు ఇచ్చే ఈమె చీడకొచ్చి గుంజీలు తీసి 7. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో చేరిన రోజే నీ సత్తా ఏంటో నిరూపించుకున్నావు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా ఈ కాలింగ్ బెల్ సౌండ్ ఏంటంటే సీప్ గానా అదుని గారు అడుగున్నారు, మీ కళ్ళల్లోనే కనపడుతుంది నీదేనండి. సార్ సార్ అయ్యి బాబా ఎవరైతే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తారేంటి? మాధురి మైక్ ధరించండి. అసలు నువ్వేందక్క నువ్వు అది బాత్రూమ్ రావట్లేదు. మాధురి మైక్ సరిగా ధరించండి. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. నువ్వేందక్క. బిగ్ బాస్ అన్నిసార్లు నా పేరు తెలుస్తుంటే బాగుంది. భలే బో, ఏం మహారాణి జటాపటారాని. 2 మిర్చి తినాలి నువ్వు. ఎన్నిసార్లు పడుకుంటావు? లేగు లేచి స్నానం చేయక్క. మర్యాదగా వచ్చి ముందు స్నానం చెయ్యి. అదే సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాను కదమ్మా, ఇంకేం? అరణి, శ్రేజ ఈ ఇంట్లో కొనసాగుతారా లేదా బయటికి వెళ్తారా అన్నది ఇంకేం చెప్పొద్దు. ఈ ముందున్న 2 బాక్సుల్లో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు దాగి ఉంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అక్కడున్న హ్యామర్స్ తీసుకుని బాక్సులను బద్దలు కొట్టి లడ్డు కావాలా నాయనా? కంగ్రాచులేషన్స్ బర్నీ గారు. ఇప్పుడు అవసరమా? అవసరమే సార్. ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి పడగొట్టి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? భరణి, ప్రేక్షకులు మీరు పర్మనెంట్ హౌస్ మేట్ గా ఉండేందుకు ఓట్ చేశారు. నేనేదో నోటికొచ్చినట్టు మాట్లాడాను, క్షమించండి. ఇకనైనా చక్కగా బతుకు. బాయ్ బాయ్ అందరికి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై, ఆల్ ది బెస్ట్. బాయ్. తినాలి. బాయ్ బాయ్. నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడే 5 సభ్యులను నిర్ణయించే పవర్ ను నేను మీకు ఇస్తున్నాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కావాలనుకుంటే 5 మీ పేరు కూడా చెప్పొచ్చు. ఓకే బిగ్ బాస్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇప్పుడు బాయ్స్ అవుతున్నారు, ఫస్ట్ టైం 5 గర్ల్స్ కి ఇవ్వండి. ఏయ్, నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. ఏకమైనప్పుడు పీకావా? కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. వాళ్ళ తెలుగా మేము కాంప్లీట్ చేయలేకపోతున్నాం. 5 ఉన్నాం కరెక్ట్ గా. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాది. దివ్య, నిఖిల్ అండ్ సాయి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అతని చేతిలో పెట్టడమే అన్ఫేర్ అయిపోయింది. కాలిందా? ఆలు కర్రీ చేయించన్నా. చపాతీ బెండకాయ రేపు ఉదయం బెండకాయ రైస్ తో ఆ హౌస్ లో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు 5 ఇమ్మని చెప్పలేదు కదా బిగ్ బాస్. హౌస్ లో 5 ఇమ్మని చెప్పారు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. స్టార్టింగ్ నుంచి అతనికి సపోర్ట్ చేశాను నేను టీమ్ లో ఉండే అతనికి. అంత చేస్తే నాకన్నా సాయి ఎక్కువ వేయడు అతనికి. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ 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 కర్తా హై తూ. సాయి మనకి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయలేదు. ఏం చేద్దామంటావు మరి? పక్క వెళ్ళి డ్రామాలు చేసాడు, మధ్యలో వచ్చేవో నిన్న కబులు చెప్పాడు. సో అతనికి ఎందుకు ఇవ్వాలి కెప్టెన్సీ కంటే? తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది.
అదేం జరగదు. సాయి మీరు ఓడిపోవాలని కోరుకున్నాడు, శ్రీజతో ఉన్నాడు, శ్రీజతో స్కెచ్లు వేసాడు అనుకుని కంటెంట్ చేశారు సాయి. అంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు. ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమైనా తక్కువ? నాకు చిరాగ్గా అనిపిస్తుంది. నీకు అన్ని చిరాగ్గా అనిపిస్తాయరా, నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉంటే నీకు తెలుస్తుంది. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? సరే మీ టీం ఎక్కడ నేను ఎవరిని లాగను. మీరు నాకు డాన్స్ చేయడం కావాలి అక్కడ పైకి. ఐ వాంట్ యూ టు డాన్స్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలియాలి అందరూ. సరే చేస్తాను. ప్లీజ్, థ్యాంక్ యూ. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్ గా మీరు మరి నేను సాయి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది గుర్తు పెట్టుకుంటా. డబ్బులు అడగగానే నేను ఇచ్చా. అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఎంత దారుణారా. నాన్న వెళ్ళి పట్టుకో అమ్మ నాన్నకి ఇంకొంచెం. ఎందుకన్నా నువ్వు ఇరికిటానికి ఎందుకు మాట్లాడతావు అన్న? శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? నా ప్లేస్ లో నువ్వు ఉండే నవ్వుతూ ఉండేదమ్మా ఏంటి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.